బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు ఇక అయిపోయింది. ఇంకా చేసేది ఏమీ లేదని సిబిఐ తెలిపింది. కోర్టు గనక ఆదేశాలను ఇస్తే సిబిఐ మరొకసారి విచారణ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే అన్నిటినీ దర్యాప్తు చేస్తామని తెలిపింది. అయితే ఇదే సందర్భంగా సునీత గతంలో నుంచి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారు ఏంటి అనే ఆధారాలు క్లియర్ గా అర్థమవుతున్నాయని పదే పదే చెప్తూ వస్తుంది. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి. ఇంకెన్ని రోజులు విచారణ జరుపుతారు, ఇంకెన్ని రోజులు దోషులకు శిక్ష వేస్తారు, దోషులు ఎవరు ఎప్పుడు కనిపెడతారని పదే పదే తను సునీత తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉంది. అయితే గతంలో నుంచి కూడా ఇటు వైఎస్ షర్మిల కావచ్చు, అటు సునీత కావచ్చు, ఇద్దరు కూడా హత్యపై పోరాడని చెప్పుకోవచ్చు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా షర్మిల కూడా కొన్ని వ్యాఖ్యలను చేసింది. అందులో వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా కొన్ని వ్యాఖ్యలను చేయడం అప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రస్తుతం కూడా ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసు దర్యాప్తు పూర్తయిందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. వివేక కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండటంతో విచారణకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసింది. ఆ తర్వాత వాదనను వినిపించేందుకు సిద్ధమని సునీత తరపు న్యాయవాది లూత్రా ధర్మాసనానికి తెలిపారు. భోజనం విరామం తర్వాత బెంచ్ కొనసాగించడం లేదని మరో రోజు విచారణ చేపడతామని జస్టిస్ సుందరేష్ తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. గత నెల 21న విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థ సిబిఐని 3 అంశాలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే అవినాష్ రెడ్డి సహా మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం మేరకు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ వివరాలను ఇవాళ సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేక హత్య కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తుందో లేదో చెప్పాలని ధర్మాసనం సూచించింది. ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో సునీత రాజశేఖర రెడ్డిపై దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై కూడా అభిప్రాయం చెప్పాలని సిబిఐని సుప్రీంకోర్టు కోరింది. వివేక హత్య కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అన్న విషయంపై కూడా సిబిఐ అభిప్రాయం చెప్పాలని అడిగింది. అవినాష్ రెడ్డి సహా హత్య కేసులో ఉన్న పలువురు నిందితులకు గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను సిబిఐ సునీత సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అవినాష్ రెడ్డితో పాటు బెయిల్పై ఉన్న మిగతా నిందితులంతా కూడా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపారు. హత్య కేసు దర్యాప్తు సిబిఐ అధికారి రామ్ సింగ్, వివేక కుమార్తె సునీత దంపతులపై నమోదైన కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును పరిగణలోకి కోరారు. అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు రామ్ సింగ్, సునీత దంపతులపై కేసు నమోదు చేసినట్లు క్లోజర్ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని గత విచారణ సందర్భంగా లూత్రా కోర్టుకు తెలిపారు. హత్య కేసు సాక్షులను బెదిరిస్తున్న ప్రధాన నిందితుడు స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు.